బట్టి సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ ఆలేరు నియోజకవర్గంలో 28,644 మంది ఆడవాళ్ళకి ఇప్పటిదాకా సీరియలే చీర పంపిణీ జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ళది కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలే. ఇంకా అలాగే గత ప్రభుత్వం అసలైంది. గత ప్రభుత్వం చిత్తా ఇయ్యలేదని కాదు. ఈ ప్రభుత్వం అంత కాదు చేస్తే కాదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని కాదు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి. గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా కొద్దిగా దానివల్ల ఏం రాదు. మనము మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి కదా. కాబట్టి నేను గౌరవ ప్రజాప్రతినిధులను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమం, అయ్యగారి ఇంటి కార్యక్రమం కాదు, మనందరిది. ప్రభుత్వము 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి పెట్టింది. ఈ జిల్లావాది పెట్టింది కాదు. సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితి ఎట్లా, ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. కానీ అంత జిల్లా వాళ్ళంటే వెళ్ళిపోయారు అక్కడ. మరి ఎవరు మాట్లాడాలి గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు
బాబు బాబు నేను సూచనీయంగా ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? అది సోదాలు లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వ కార్యక్రమం అర్థమైతే లేదా? ప్రభుత్వ కార్యక్రమము. భాస్కర్ గారు దయచేసి కూర్చొని మీటింగ్ అసలు ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము. ప్రతి ఒక్కరికి ప్రశంసే పొందుతుంది. మాట్లాడేది పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్ ఇది. అర్థమైందా? అధికారులు ఎందుకు కావాలనేటువంటి కార్యక్రమం ఇది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది చేయడం సరే సరే. ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచిగా ఉంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి 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 దాకా వచ్చిన. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇదో అది అని పద్ధతి కాదు బాగా సార్. ఈడ 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 వచ్చింది నేను జిందాబాద్ కొట్టడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ కొట్టడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాల పైన సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చినాను నేను ఇక్కడికి. ఇది అధికారులు. మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు ఉంటాం. ఇక్కడ పనిచేయాల్సింది అధికారులే. కాదు, మీరు దయచేసి మీరు గౌరవ ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ అవగాహన కార్యక్రమం ఏంటి, ఈ పథకాలు ఏంటి, వీటిపై సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను కాదు, ఐదే గారు మాట్లాడినప్పుడు మీరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే సరే సమస్య ఏమైనా ఉంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పొద్దుగా మీరు అక్కడే ఉంటారు కదా, ఇంకా పైకి వస్తారు కదా, ఇంకా పై స్థాయిలోకి వస్తారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సింది ఇదే కదా. అందుకోసం అనేది ఆలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఒక విషయం చెప్తా ఉన్నా. మనకు 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలని పోవడం అనేది మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు అవగాహన మరి కల్పించుకోవాలి కదా. ఏం చెప్తా ఉన్నారు అధికారులు మాకే అర్థం కాకపోయి ఇప్పుడు అధికారులు మా చేతిలో పెడితే ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పాలన, సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి మనకు అవగాహన కావాలి. ఎందుకంటే ప్రజలు మనకి నమ్ముకొని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ సంక్షేమ పథకాల మీద పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టిన పోలీస్ శాఖకు సంబంధించి ఇక్కడ ప్రజలను గుర్తుపెట్టుకోండి. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదు. మానవుని అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల మీద జరగకూడదు. మానవుని నైతిక అభివృద్ధి పథకాల మీద జరగాలి. అది అసలైన అభివృద్ధి. అది దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గాలన్నింటికీ మంచిది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఇందులో పార్ట్ అయినప్పటికీ కూడా ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా రేపు పొద్దుగాల ఇంకో ఆయన వచ్చి చెప్తాడు ఉచిత గాలి, ఉచిత కంటి చూపు, ఇటువంటి దీనివల్ల జరిగేది మనుషుల్లో ఉండాల్సినటువంటి మనుషులు కుటుంబాలు ఏ విధంగా డెవలప్ కావాలి, ఈ కుటుంబాలు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడడానికి సంక్షేమ పథకం అంటే ఏంటంటే అప్పే తెలంగాణ రాష్ట్రంలో